complements లో r's complement, r minus 1 complement చెక్ చేసాం. Similarly, we have verified the subtraction of numbers. Subtraction of numbers కి ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఒక 3 ఎగ్జాంపుల్స్ మనం నిన్న క్లాస్లో ఓన్లీ ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేసాము. ఐ హోప్ మీకు అక్కడ వరకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఎవరికైనా అర్థం కాకపోతే మీరు డైరెక్ట్గా నాకు కాల్ చేయొచ్చు. నేను ఎప్పుడైనా సరే నేను మీకు అవైలబుల్గా ఉంటాను. మీకు ఏ డౌట్ ఉన్నా సరే అయిపోయిన టాపిక్స్లో సార్ట్ అవుట్ చేద్దాం. అండ్ వన్ మోర్ థింగ్, అందరికి కూడా ఎడ్మోడ్ యాప్కి గ్రూప్లో లింక్ పెట్టాను. క్లాస్ కూడా జనరేట్ చేశాను. క్లాస్లో ఉన్న రెగ్యులర్గా వచ్చే 90 మెంబర్స్ అంటే 95 మెంబర్స్ స్ట్రెంత్ ఉన్నారు. అందరూ కూడా ఎడ్మోడ్ యాప్లో రిజిస్టర్ అవ్వండి. మై ఇన్స్ట్రక్షన్ ఇస్, ఎడ్మోడ్ యాప్ ఎందుకు వాడుతున్నాం అంటే ఫర్ ఎవ్రీ యూనిట్, ప్రతి యూనిట్ కూడా 3 అసైన్మెంట్లు, మినిమం 2 to 3 అసైన్మెంట్స్ ఇస్తాను. మినిమం 2 to 3 అసైన్మెంట్స్ ఇస్తాను. ఆ 3 అసైన్మెంట్స్ని యూ హ్యావ్ టు రైట్ ఇన్ ఏ నోట్స్. మీ నోట్స్లోనే అసైన్మెంట్ 1, యూనిట్ 1, అసైన్మెంట్ 1 అని చెప్పి హెడ్డింగ్ పెట్టి డేట్ వేసి మీ నోట్స్లోనే ఆన్సర్ రాయండి. ఆన్సర్ రాసిన తర్వాత దాన్ని ఫోటో తీసి పీడిఎఫ్ కన్వర్ట్ చేసుకొని ఎడ్మోడ్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఐ విల్ గ్రేడ్ నేను, ఎందుకంటే అసైన్మెంట్స్కి గ్రేడింగ్ ఉంటుంది కాబట్టి ప్రతి యూనిట్కి మినిమం 2 to 3 ఉంటుంది. అంటే రిక్వైర్మెంట్ బట్టి అవసరం లేదనుకుంటే తగ్గించేస్తాను, కానీ మినిమం మాత్రం 2 గ్యారంటీగా ఉంటుంది. ఏదైనా అవసరం అనుకుంటే తిరిగి వెళ్తాం. సిమిలర్లీ ఫస్ట్ యూనిట్ అయిపోయిన వెంటనే ఐ విల్ కండక్ట్ మన ఆన్లైన్ ఎగ్జామ్. నేను ఫస్ట్ యూనిట్ అయిపోయిన వెంటనే మనకు ఆన్లైన్ ఆబ్జెక్టివ్ మోడల్లో ఒక ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తాను. అందరూ కూడా ఆన్లైన్ ఎగ్జామ్ రాయడానికి రెడీగా ప్రిపేర్ అవ్వాలి. మోస్ట్లీ నెక్స్ట్ వీక్కి, అంటే ఈ రోజుతో మనకి హాఫ్ ఆఫ్ ద సిలబస్ అయిపోతుంది. నెక్స్ట్ వీక్ కల్లా ఫస్ట్ యూనిట్ కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. దేర్ఫోర్ మీరు ఫస్ట్ యూనిట్ మొత్తాన్ని కూడా చెక్ చేసుకోండి. నేను పంపించిన నోట్స్, పీడిఎఫ్ నోట్స్ కానీ పీపీటీ కానీ మీరు ఎలా చూసుకున్నా ప్రాబ్లం లేదు. సేమ్ మెథడాలజీ ఫాలో అవ్వండి. ఓకే, టుడే we are going to discuss about the binary codes. Today we are going to discuss the binary codes. Last class we have completed the complement subtraction అయిపోయింది. Now today we are discussing the binary codes. Binary codes are 2 types. ఒకటి వెయిటెడ్ కోడ్, ఇంకోటి నాన్ వెయిటెడ్ కోడ్ ఆర్ అన్వెయిటెడ్ కోడ్ అంటారు. ఇప్పటి వరకు మీరు రాసిన నెంబర్ సిస్టమ్ ఏదైతే ఉందో 0 నుంచి 15 డెసిమల్ నెంబర్స్ వరకు కూడా వెయిటెడ్ కోడ్లో రాసాం. దట్ ఈస్ కాల్డ్ యాజ్ వెయిటెడ్ కోడ్. అండ్ నాన్ వెయిటెడ్ కోడ్స్ కూడా ఉంటుంది. ఇవేంటి అయినా చెక్ చేసుకుంటున్నాం. వెయిటెడ్ కోడ్ డెఫినేషన్ ఏంటంటే ద మెయిన్ క్యారెక్టరిస్టిక్ దట్ each binary digit is assigned a decimal weight for each group of 4 bits. ఇక్కడ weight అంటే మనం 2 power of 0, 2 power of 1, 2 power of 2, 2 power of 3 అంటే 8, 4, 2, 1 కోడ్ లో రాసింది. దట్ ఈస్ అ వెయిట్ స్టాండర్డ్. Weights are called as 8, 4, 2, 1. The sum of the weights of those binary digits whose value is equal to 1 to the decimal number which they represent. ఇక్కడ వెయిట్స్ ఏమో W0, W1, W2, W3 అని ఇచ్చే వెయిట్స్ ని, బైనరీ నెంబర్స్ ని మీరు X0, X1, X2, X3 అంటే 4 బిట్ బైనరీ నెంబర్. నాకు ఆ కరస్పాండింగ్ వెయిట్ వాల్యూ రావాలంటే వీఆర్ మల్టిప్లై. X0 అనేది యూనిట్స్ ప్లేస్, W0 is 2 power of 0, X1 is tens place, W1 is 2 power of 1, W2 means 2 power of 2, W3 means 2 power of 3. Like this we are calculating the binary equivalent of a given number into decimal. Okay, this is the weighted code. The weighted codes are also called as sequence codes అంటారు. సీక్వెన్స్ కోడ్స్ ఎందుకు అంటారంటే కంటిన్యూషన్ నెంబర్స్ కాబట్టి నాకు 0 నుంచి 15 నెంబర్స్ వరకు అంటే 4 బిట్ నెంబర్ తీసుకుంటే 0000 to 1111 4 వన్స్ వరకు వస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా సీక్వెన్స్ లో వెళ్తుంది కాబట్టి సీక్వెన్షియల్ కోడ్ అని కూడా పిలుస్తారు. ఓకే, ద సీక్వెన్స్ ఆఫ్ బైనరీ డిజిట్స్ that represent a decimal number is called a code word. If the sequence are represented from X3 to X0. Okay, that examples for the weighted codes. ఇప్పటి వరకు మనం చెక్ చేసిన కోడ్ ఏంటంటే 8421 కోడ్. 8 అంటే 2 power of 3, 4 అంటే 2 square, 2 అంటే 2 power of 1, 1 అంటే 2 power of 0. 8421 code is the binary weighted code.
దీనికి కరస్పాండింగ్ weights యాడ్ చేస్తే that will be converted into decimal. Like this, in your syllabus you are having the following codes: 8421 code, 2421 code, 84-2-1 code, 642-3 code. Okay, these are the codes. ఈ codes లో ఇంకొకటి ఏంటంటే, if you add the sum of the weights, ఈ weights ఏవైతే ఉన్నాయో 8 + 4 + 2 + 1, if these weights sum equals to 9, those codes are called as self complementing codes. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ కోడ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే 8 + 4 + 2 + 1, 8 + 4 12, 12 + 2 14, 14 + 1 15. It is not equal to 9. 9 కాదు కాబట్టి it is not a self complementing code. సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి, 2421 code, 2 + 4 6, 6 + 2 8, 8 + 1 9, 2421, that is the sum of all the weights equal to 9. Therefore this is called as self complementing code. If the sum of the weights are equal to 9, we call that codes as self complementing codes, or it is also called as 9's complement code. The 9's complement code అని కూడా పిలుస్తారు. Similarly, third one, 8 4 -2 -1, if we add all this will be equals to 9. It is also self complementing code. 6 + 4 10, 10 + 2 12 -3, it is also self complementing code. Okay, like this we can say these are the self complementing codes. Okay, these are the examples of weighted codes. You will see the table. Weighted codes though, we have to write the table. ఎలా రాస్తున్నామో చెక్ చేయండి. I am taking the decimal number. Decimal number తీసుకున్నాం ఇక్కడ. Decimal number తీసుకొని here writing the weights. The weights are 2 power of 8421 code. First example. Second example 2421 code తీసుకున్నాం. Third example 642-3 code. ఇక్కడ నేను డెసిమల్ నెంబర్స్ నాకు 4 bit కాబట్టి I can write up to 0 to 4 bit పాసిబిలిటీ ఎంత ఉంటుంది? 2 power of 4 అంటే 16 పాసిబిలిటీస్ వస్తుంది. ఓకే, నాకు 4 bit నెంబర్ అన్నప్పుడు 2 power of 4 కాబట్టి 16 పాసిబిలిటీస్ వరకు రాయొచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్ కి 0 నుంచి 9 నెంబర్స్ వరకు రాశారు. యూ కెన్ రైట్ అప్ టు 16 నెంబర్స్. ఫస్ట్ వన్ 8421 కోడ్. నాకు ప్రతి కోడ్ లో కూడా we have to write the equivalent binary numbers. ఆ కోడ్ లో ప్రతి దాంట్లో కూడా ఈక్వలెంట్ బైనరీ నెంబర్స్ రాసుకుంటారు. 0 నేను 0 రాయడానికి to represent 0 in 8421 code I am taking the 0 plus 0 plus 0 plus 0. ఈ కాంబినేషన్ తీసుకుంటే I can call this as 0 in 8421 code. It is also called as 4 bit binary code అని చెప్తాను. 1 రావాలంటే ఏం చేయాలి? 0 0 0 1. ఓకే, లైన్ ఒక్కొక్కరు ట్రై చేయండి, నేను అడుగుతాను నెంబర్స్. నన్ను ఎవరన్నా ఒకరు రెస్పాండ్ అవ్వండి. నెంబర్ 2, ఇప్పుడు డెసిమల్ డిజిట్ 2 అన్నప్పుడు మన కోడ్ ఏమవుతుందా? 0 + 0 + 1 0. నన్ను అర్థమవుతుందా అనేది? నా వాయిస్ వినిపిస్తుందా? ఎస్ సార్, అర్థమైంది నాకు ఈ కోడ్ ఎలా రాశారన్నది. ఫర్ సపోజ్ ఇఫ్ యూఆర్ రైటింగ్ ఫర్ ద 5 నన్ను 5కి రాయాలన్నప్పుడు సీ ద 5, నాకు 5 అనేసరికి ఏమవుతుంది? 0 1 0 1. నాకు 5 కాంబినేషన్ రావాలంటే దీంట్లో ఏది యాడ్ చేసి వస్తుంది? 8కి 8 × 0 చేయాలి. 4 × 1 + 2 × 0 + 1 × 0. therefore కరస్పాండింగ్ నాకు 4 ఉన్న పొజిషన్ దగ్గర 1 వచ్చింది, 1 ఉన్న పొజిషన్ దగ్గర 1 వచ్చింది. therefore this is 4 + 1 = 5. 8 రావాలి. 8 రావాలంటే పాసిబిలిటీ ఏంటి? ఓన్లీ నాకు 8 పొజిషన్ దగ్గర 1 ఉంటే చాలా, రిమైనింగ్ పొజిషన్ 0 ఉంటే సరిపోతుంది. 9 8 + 1 9 కాబట్టి 8 దగ్గర 1, 8 పొజిషన్ దగ్గర 1 వచ్చింది, అలానే 1 పొజిషన్ దగ్గర 1 వచ్చింది. సిమిలర్లీ ఇఫ్ ఐ వాంట్ టు రైట్ ఫర్ 10, నేను 10కి రాయాలంటే ఏం చేయాలి? 10 డెసిమల్ నెంబర్ 10కి రాయాలంటే ఏం చేయాలి చెప్పండి. నేను 10కి రాయాలన్నప్పుడు 8 దగ్గర 2 దగ్గర 1 కోడ్ లో చెప్పండి, కోడ్ ఫార్మాట్ లో చెప్పండి. 1 0 1 0 1 0 1 0. This is the code for 10. Okay na? Similarly if I want to write for 11, 11 కి రాయాలంటే ఏమవుతుంది? 11 అంటే ఏమవుతుంది? 8 +
2 plus 1 అంటే 1 1 0 0 1 1. 1 1. 12 అన్నప్పుడు ఏమవుతుందను? If you want to write for 12, 8 plus 4 12 కాబట్టి I can write 1 1 0 0. 8 plus 4 12. 13. 12 కి 1 యాడ్ చేస్తే 13 కాబట్టి 8 4 1 దగ్గర రావాలి. Therefore I can write this as for 13 1 1 0 1. 8 4 1. 2 దగ్గర 0 తీసుకుంటే సరిపోతుంది. Like this I can write for 14. 14 అంటే ఏమవుతుందని 8 plus 4 plus 2 1 1 0. 15 means I can write this for 1 1 1 1. 8 plus 4 plus 2 plus 1. Like this we can write all the numbers. ఈ నెంబర్స్ మొత్తాన్ని కూడా మనం రాసుకోవడానికి పాసిబిలిటీ ఉంది. This is for a binary equivalent of the decimal numbers 0 to 15 కి మనం రాస్తున్నప్పుడు ఎలా వచ్చిందో చెక్ చేస్తాం. This is for 8421 కోడ్. 8421 కోడ్ అనొచ్చు, దీన్నే 4-bit బైనరీ కోడ్ అని కూడా పిలుస్తారు. 8421 కోడ్, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ as 4-bit బైనరీ కోడ్. 3-bit అంటే 0 to 7 వరకే వస్తుంది. 3 అంటే ఎంత అన్న 2 power of 8. 3 అంటే n equals to 3. 2 to the power of 3 అంటే 8 కాబట్టి 0 నుంచి 7 నెంబర్స్ వరకు రాయగలుగుతాం. అదే n equals to 2 అన్నాం అనుకోండి, 2 power of 2 అంటే 0 నుంచి 3 నెంబర్స్ వరకే రాయగలుగుతాం. Like this we can write the 8421 code. Similarly 2421 code. 2421 code రాస్తున్నప్పుడు ఏమవుతుంది, ఇక్కడ నాకు 2421 కోడ్ లో కన్ఫ్యూజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఒకసారి we will try to write, ఇక్కడ ఆన్సర్ ఆల్రెడీ ఉంది అయినా సరే మనం ఒకసారి రాయడానికి ప్రయత్నం చేద్దాం. 0కి రాయండి. 0 అంటే అన్ని జీరోస్ కాబట్టి we can write for 0 as 0. 1 కి రాస్తున్నప్పుడు ఏమవుతుందని 0 0 0 0 1. బట్ ఫర్ రైటింగ్ 2, నేను 2 రాయడానికి నాకు 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. నెంబర్ 2 రాయడానికి ఐ కెన్ రైట్ 1 0 0 0. ఇది రాయొచ్చు. లేదంటే టు రైట్ ద 2 ఐ కెన్ రైట్ 0 0 1 0. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. దెర్ ఆర్ 2 పాసిబిలిటీస్ టు రైట్ ద డెసిమల్ నెంబర్ 2 ఇన్ 2421 కోడ్. 2421 కోడ్ లో ఈ 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఈ 2 పాసిబిలిటీస్ లో ఏది రైట్ ఏది రాంగ్ అని ఎవరు చెప్తారు? ఎలా చెప్పచ్చు? నేను ఎవరికైనా డౌట్ వచ్చిందన్నా, 2421 కోడ్ లో డెసిమల్ నెంబర్ 2 రాయడానికి ఐఎమ్ హ్యావింగ్ ద కోడ్ as 0010. సిమిలర్లీ 1000. ఈ రెండిట్లో ఏది రాయాలన్నప్పుడు కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు యూ హ్యావ్ టు చూస్ ఫ్రమ్ ఎల్ఎస్బి టు ఎంఎస్బి. అంటే ఎల్ఎస్బి నుంచి ఎంఎస్బి రాయడానికి ఫస్ట్ ఆప్షన్. ఈ రెండిట్లో చెక్ చేస్తున్నప్పుడు నాకు ఫస్ట్ ఎల్ఎస్బిలో 2 ఎక్కడ వచ్చిందను, ఎట్ దిస్ పొజిషన్, ఈ పొజిషన్ దగ్గర వచ్చింది కాబట్టి ఐ హ్యావ్ టు యూజ్ దిస్ నన్ను. ఇక్కడ నాకు ఎల్ఎస్బిలో ఫస్ట్ 2 ఇక్కడ వచ్చింది కాబట్టి ఐ హ్యావ్ టు యూజ్ 0010 ఇన్స్టెడ్ ఆఫ్ 1000. ఓకే, దిస్ ఈస్ ద ప్రిన్సిపల్. నన్ను ఎప్పుడైనా రాసేటప్పుడు వెయిట్స్ యాడ్ చేసేటప్పుడు ఎల్ఎస్బి నుంచి ఎంఎస్బికి రావాలి, అంతేకాని ఎంఎస్బి నుంచి ఎంఎస్బి టు ఎల్ఎస్బికి రాయకూడదు. ఎందుకు సార్ అలా? వెయిట్స్ నాకు ఇప్పుడు యూనిట్స్ ప్లేస్ నుంచి నెంబర్ స్టార్ట్ అవుతుందా, థౌజండ్స్ ప్లేస్ నుంచి నెంబర్ స్టార్ట్ అవుతుందా? నన్ను యూనిట్స్ సార్. అంటే యూనిట్స్ ఫిల్ అయిన తర్వాత సపోజ్ 9 తర్వాత 10 అంటాం కదా, 10 రాయటానికి 100 అని రాస్తాము, రాయం కదా. అంటే మనకి వెయిట్ ఎలా యాడ్ అవుతుంది, టెన్స్ ప్లేస్ లో 1 ఉండాలి, యూనిట్స్ ప్లేస్ లో 0 ఉండాలి. సిమిలర్లీ ఒక నెంబర్ మనం రాసేటప్పుడు ఏ నెంబర్ సిస్టమ్ అయినా సరే మన పొజిషన్ అనేది ఎప్పుడైనా లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. దట్ ఈస్ ద ప్రిన్సిపల్. అంటే నాకు లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ ఇస్ దిస్ ఈస్ ద లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ ఇన్ దిస్ డైరెక్షన్. ఈ డైరెక్షన్ లోనే వెళ్ళాలి ఎప్పుడైనా సరే. ద డైరెక్షన్ ఇస్ ఫ్రమ్ లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ టు మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్. యారో మార్క్ చూపించాము స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండింగ్. దిస్ ఇస్ ద డైరెక్షన్. ఈ డైరెక్షన్ లో ఫిల్ చేస్తూ వెళ్ళాలి ఎప్పుడైనా సరే. ఓకే, నాకు 2 రాయటానికి ఈ కన్ఫ్యూజన్ వచ్చింది. సిమిలర్లీ నెక్స్ట్ 3 రాయటానికి చూడండి అన్న. ఇప్పుడు 3 రాయటానికి కూడా ఇదే డౌట్ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఐ కెన్ రైట్ 3, 2 + 1 కాబట్టి ఐ కెన్ యూస్ దట్ 3 అన్న. 3 అంటే ఏం రాయొచ్చు, 0 0 1 1, 2 + 1. అంతేగాని 1 0 0 1 అని రాయకూడదు. ఇందే చెప్పాను, నాకు ఎల్ఎస్బి నుంచి ఫిల్ అయిన తర్వాత ఎంఎస్బికి వెళ్ళాలి. దట్ ఈస్ 3. సిమిలర్లీ 4 కి మళ్ళీ 2 పాసిబిలిటీస్ ఉన్నాయి చూడండి. టు రైట్ ద 4 ఐ కెన్ రైట్ 0 1 0 0 ఇలా రాయొచ్చు.
లేకపోతే I can write 4. I can write 4 as ఎన్ని రాయించాను 1010. నాకు 4 రాయటానికి 0100 ఉంది, 1010 ఉంది. రెండిట్లో ఏది రైట్ అన్నప్పుడు ఎల్ఎస్బి నుంచి ఫిల్ అయ్యేటప్పుడు చెక్ చేసుకున్నప్పుడు ఐ కెన్ గో ఫర్ 0100. దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. అంతేగాని ఎల్ఎస్బి నుంచి వచ్చాం కదా సార్, ఇక్కడ 1010 ఫస్ట్ ఎల్ఎస్బిలో 2 వచ్చిందని అనర్థం. నాకు యూనిట్స్ ప్లేస్, టెన్స్ ప్లేస్, హండ్రెడ్స్ ప్లేస్ కంప్లీట్ అయిన తర్వాత థౌజండ్స్ ప్లేస్ లోకి వెళ్తున్నాను, అంతేగాని ఫస్ట్ థౌజండ్స్ ప్లేస్ లోకి రాకూడదు. ఓకే, సిమిలర్లీ 5 నన్ను నాకు 5 రాయటానికి చూడండి పాసిబిలిటీస్. టు రైట్ 5 ఇక్కడ మీకు ఖచ్చితంగా ఇక్కడ ఆన్సర్కి మీకు డిఫరెన్స్ రావాలి. నేను ఇందాక చెప్పిన ప్రిన్సిపల్ ఇక్కడ వైలేట్ అవుతుంది, మీరు అబ్జర్వ్ చేస్తే. టు రైట్ ద లాజిక్ 5 ఐ కెన్ రైట్ 01. ఐఎమ్ రైటింగ్ హియర్ అని ఇది ఒక పాసిబిలిటీ ఇచ్చారు ఇక్కడ. టు రైట్ ద లాజిక్ 5 ఐ కెన్ రైట్ 0101. ఇది ఒక పాసిబిలిటీ ఉంది. And the answer that is they have given is 10. For the same 5 they have given the answer as 1011. ఈ రెండిట్లో 1011 అనేది రైట్ ఆన్సర్. ఈ రెండిట్లో 1011 అనేది రైట్ ఆన్సర్. ఎవరికైనా డౌట్ ఉందా నన్ను? నేను ఇందాక చెప్పిన ప్రిన్సిపల్లో ఎల్ఎస్బి నుంచి ఎంఎస్బి వెళ్ళాలన్నప్పుడు 0100 is the right answer, but whereas here it is the right answer. ఎందుకు అంటే here if you observe the sum of the weights of the given system 2421 కోడ్ యొక్క weights చెక్ చేస్తే this weights will be equal to the sum of the weights. ఈ weights చెక్ చేసుకుంటే ఏమవుతుందంటే the weights of this system 2 plus 4 plus 2 plus 1. This weight is equals to 9. When the sum of the weights are equal to 9, then this code is called as self-complementing code. When sum of the weights are equal to 9, then this code is called as self-complementing code. ఇలా weights ఎప్పుడైతే మీకు 9 కి ఈక్వల్ అవుతుంది దాన్ని సెల్ఫ్ కాంప్లిమెంటింగ్ కోడ్ అంటారు. వాట్ ఈస్ సెల్ఫ్ కాంప్లిమెంటింగ్ కోడ్? ఒకసారి చూడండి. నాకు ఇఫ్ యూ అబ్జర్వ్ ఇన్ ద సెల్ఫ్ కాంప్లిమెంటింగ్ కోడ్ the first digit and last digits are complement to each other. And that is the 0 is 000. 0 is 9's complement of 9. And ఇక్కడ నాకు 0 రావాలి అన్నప్పుడు దీని 0 కు 9's complement ఏంటన్నా each and every bit is subtracted from 1. మీరు బైనరీలో రాసుకుంటే దాన్ని డెసిమల్ లో రాసుకున్నారు అనుకున్నాను 9 - 0 అంటే 9. దట్ ఈస్ ఈ రెండింటికి కాంప్లిమెంట్. అంటే చూస్తే ఇక్కడ బైనరీ ఈక్వలెంట్ దీనికి 1's కాంప్లిమెంట్ లో ఉంది. సిమిలర్లీ యూ కెన్ వెరిఫై 1 is complement of 8. చూడండి 1 కి 8 కి కాంప్లిమెంట్ ఉంటుంది. యూ కెన్ వెరిఫై 1 and 8 are complement to each other. 1 and 8 ఈ రెండు నెంబర్స్ కూడా మీరు చెక్ చేసుకుంటే ద నెంబర్ 00001 is 1's complement of this number 111110. ఈ రెండింటికి 1's complement. Similarly, if you verify for the 2 అంటే చూడండి 2 అంటే ఏంటి 0010. నేను ఫస్ట్ 4 నెంబర్స్ రాస్తే 0 నుంచి 4 నెంబర్స్ వరకు జాగ్రత్తగా రాయగలిగితే రిమైనింగ్ నెంబర్స్ కి కాంప్లిమెంట్ రాసుకోవచ్చు. 2 కి కాంప్లిమెంట్ ఏంటన్నా 0010 కాంప్లిమెంట్ ఏమవుతుంది 1101. దట్ ఈస్ this will be equals to 1101. This is the complement of this. నేను కలర్ సేమ్ కలర్ తో ఇండికేట్ చేస్తాను కన్ఫ్యూజన్ లేకుండా. సిమిలర్లీ 3 నేను 3 కి తీసుకున్నప్పుడు ఇఫ్ ఐ టేక్ ఫర్ ద 3 0011 దీనికి 9's కాంప్లిమెంట్ ఐడెంటిఫై చేస్తే 9 కి 9 - 3 ఎంత అన్న 6 బైనరీ ఈక్వలెంట్ ఎంత యూ కెన్ గెట్ దిస్ వాల్యూ as 6 like this 1100. సిమిలర్లీ 4 మీరు 4 చెక్ చేసుకుంటే 0100 9's కాంప్లిమెంట్ దీనికి కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేస్తే ఒకటి 1011. Remember this point now. When the sum of the weights are equal to 9, then
That code is called as self-complementing code. For self-complementing code, you have to write the numbers. First 4 numbers ni weights ni LSB to MSB రాయండి. రిమైనింగ్ దానికి ఫస్ట్ నెంబర్ కి లాస్ట్ నెంబర్ కి కాంప్లిమెంట్ తీసుకోండి. Then that will be equals to self-complementing code and the weight will be equal to 2421 code. 2421 code కి ఈక్వల్ అవుతుంది. ఇవన్నీ వీళ్ళు ఎలా స్టాండర్డైజ్ చేశారంటే దీస్ ఆర్ స్టాండర్డైజ్డ్ బేస్డ్ అపాన్ ద సెక్యూరిటీ పర్పస్. అంటే ఇప్పుడు ఏదైనా కోడ్స్ తయారు చేస్తున్నారంటే ఆ కోడ్ కి స్టాండర్డ్ వెయిటింగ్ సిస్టమ్ ఉంటుంది. దిస్ ఈజ్ అప్రూవ్డ్ బై ద ఇంటర్నేషనల్లీ అప్రూవ్ చేసిన కోడ్స్ మనం ఫాలో అవుతున్నాం. ఇది ఎలా రాశారని దానికి మీకు దీస్ ఆర్ ద మెథడ్స్. ఓకే, ఈ మెథడ్స్ ఫాలో అవుతూ మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇప్పుడు నేను 2421 కోడ్ మీ పైనుంచి కింద రాసుకుంటూ వస్తే మనకి డిఫరెంట్ ప్యాటర్న్ వచ్చేస్తుంది. ఆ ప్యాటర్న్ రాకుండా జాగ్రత్త పడాలి అన్నప్పుడు యూ హ్యావ్ టు వెరిఫై వెదర్ దిస్ ఈజ్ సెల్ఫ్ కాంప్లిమెంటింగ్ కోడ్ ఆర్ నైన్స్ కాంప్లిమెంటింగ్ కోడ్ అని చెక్ చేసుకోండి. ఆ సెల్ఫ్ కాంప్లిమెంటింగ్ కోడ్ నైన్స్ కాంప్లిమెంటింగ్ కోడ్ డిఫైన్ అయితే ఫస్ట్ రైట్ ద ఫస్ట్ 4 నెంబర్స్ 0 1 2 3 4 వరకు మీరు నెంబర్స్ రాయండి. రిమైనింగ్ నెంబర్స్ కి దాని కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేయండి. కాంప్లిమెంట్ దేని కాంప్లిమెంట్? దానికి వన్స్ కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేసిన ప్రాబ్లం లేదు, డెసిమల్ ఈక్వలెంట్ కి నైన్స్ కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేసిన ప్రాబ్లం లేదు. అలా మీరు ఆన్సర్ రాయొచ్చు. ఈజియెస్ట్ ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ 0కి కోడ్ రాశారు కాబట్టి దీనికి వన్స్ కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేయండి. 0కి వన్స్ కాంప్లిమెంట్ ఏమైతుంది? 1 1 1 1 1. దిస్ ఈస్ ద వన్స్ కాంప్లిమెంట్. 1 మళ్ళీ వన్స్ కాంప్లిమెంట్ చేస్తే ఏమవుతుంది? 1110. దట్ విల్ బి ఈక్వల్స్ టు డెసిమల్ 8. మన అర్థమైందా నాన్న? ఇక్కడ నన్ను ఎవరికైనా డౌట్ అనిపిస్తే అడగను నాన్న. నేను అందుకే సేమ్ కలర్స్ ఇండికేట్ చేశాను. ఎలా రాసామన్నది ఒకసారి చెక్ చేయండి. అండ్ సిమిలర్లీ వీఆర్ గోయింగ్ ఫర్ ద 642 - 3. 642 - 3. హియర్ ఆల్సో ద సమ్ ఆఫ్ ద వెయిట్స్ ఈక్వల్స్ టు 9. ఈ సమ్ ఆఫ్ ద వెయిట్స్ మీరు చెక్ చేసుకుంటే 6 + 4 + 2 + of -3 అంటే ఇక్కడ -3 కాబట్టి this will be equals to 9. Here also we will write this codes based upon the self complementing code or nines complement or binary లో ఉంది కాబట్టి దానికి వన్స్ కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేసి సరిపోతుంది. ఫస్ట్ కోడ్ రాస్తున్నాను. ఫస్ట్ కోడ్ we are writing with respect to the first code is written 0 0 0 0. To write the decimal 0 we are taking 0 0 0. ఇది రాసిన వెంటనే నేను నైన్స్ కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేస్తే ఏమవుతుంది? 1 1 1 1 కాబట్టి ఐఎమ్ రైటింగ్ ద డెసిమల్ నెంబర్ 9 ఆల్సో. దిస్ ఇస్ ద డెసిమల్ నెంబర్ 9. సిమిలర్లీ సెకండ్ నెంబర్ టు రైట్ లాజిక్ 1. లాజిక్ 1 రాయడానికి మనకు పాసిబిలిటీస్ ఏమన్నాయి చూడండి. 642 - 3 లాజిక్ 1 రావాలంటే 4 - 3 చేస్తే వస్తుంది. 4 - 3 కాబట్టి 0 1 0 1. This is the logic 1 in 642 - 3. దీనికి సెల్ఫ్ కాంప్లిమెంటింగ్ చేస్తే ఏమవుతుంది? దిస్ విల్ బి ఈక్వల్స్ టు 1 0 1 0. దిస్ విల్ బి ఈక్వల్స్ టు 8. 8కి ఈక్వల్ అవుతుందని చూడండి. 6 + 2 8. సిమిలర్లీ we are taking for the decimal number 2. 2 రావడానికి పాసిబిలిటీస్ ఏమన్నాయి? 642 - 3 00 10. దిస్ ఇస్ ద పాసిబిలిటీ 0 0 1 0. దీనికి సెల్ఫ్ కాంప్లిమెంటింగ్ కోడ్ చేస్తే ఏమవుతుంది? 1 1 0 1. వీఆర్ రైటింగ్ 2 and 7. 2 రాస్తున్నాను, 7 కూడా రాసేస్తున్నాను. సిమిలర్లీ ఫర్ ద డెసిమల్ నెంబర్ 3 టు రైట్ ద 3 we have the possibility. నాకు 3 రాయడానికి ఉన్న పాసిబిలిటీ ఏంటన్నా? 1 0 0 - 3 చేయాలని. అంటే 6 - 3 చేస్తే ఒక పాసిబిలిటీ, లేకపోతే 4 + 2 + -3 చేసిన ఒక పాసిబిలిటీ. హియర్ దిస్ ఈస్ టేకన్ యాజ్ 6 1 0 0 1 అండ్ దీని కాంప్లిమెంట్ తీసుకున్నప్పుడు యూర్ గెటింగ్ ద 0 1 1 0. And the last one is to write the 4 0 1 0 0. 4 complement 5 కాబట్టి
4 9's కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేస్తే 9 - 4 5 కాబట్టి 5 రాయడానికి దీనికి 1's కాంప్లిమెంట్ చేస్తున్నాం 1 0 1 1. దాని ఈ టేబుల్ మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి నాన్న. వితౌట్ ప్రాక్టీసింగ్ యూ కాంట్ డూ నాన్న. ఇలా మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఈజీ అవుతుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడైనా టేబుల్ రాయాలి అన్నప్పుడు రైట్ ద weighted codes and write the corresponding charts అన్నప్పుడు you have to write the chart 8421 2421 642 -3. మీరు 0 to 9 నెంబర్స్ వరకు రాస్తే సరిపోతుంది. 15 నెంబర్స్ వరకు వెళ్ళాల్సిన పని లేదు. ఎందుకంటే రాసిన ప్రాబ్లం ఉండదు. బట్ 0 to 9 సఫిషియంట్. అంటే 0 to 9 నెంబర్స్ డెసిమల్ నెంబర్స్ 0 నుంచి 9 నెంబర్స్ వరకు రాస్తే సరిపోతుంది. ఓకే నా ఎవరికైనా డౌట్ ఉందా నాన్న? చెప్పండి సార్. మీరు అది ఎల్ఎస్బి నుంచి కాకుండా కాంప్లిమెంట్, ఒకవేళ 9's కాంప్లిమెంట్ అయితే కాంప్లిమెంట్ తీసుకోమన్నారు కదా సార్. అవునా? అప్పుడు ఇక్కడ 642 -3 లో 6 నెంబర్ కి 0110 అని తీసుకున్నారు కదా సార్. 0110 అవునా? అది ఎల్ఎస్బి నుంచి తీసుకున్నా గానీ అలాగే వస్తుంది కదా సార్. వస్తుందని అంటే కొన్నిసార్లు మ్యాచ్ అవుతుంది, మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో ఫెయిల్ అవుతుందని. అలా ఫెయిల్ అవుతున్నప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే 0 to 4 నెంబర్స్ వరకే రాసి దానికి 9's కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేస్తాం. 9's కాంప్లిమెంట్ అంటే 1's కాంప్లిమెంట్ అన్నాను. ఆల్రెడీ బైనరీలో రాసాం కాబట్టి దానికి 1's కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. చెప్పనండి నన్ను ఓకేనా? ఓకే సార్. కాంప్రమైజ్ అవ్వద్దని డౌట్ క్లారిఫై చేసుకోండి. నీకు క్లారిఫై అవ్వదు మళ్ళీ ఒకసారి అడుగు చెప్తాను. అర్థమైంది సార్. అర్థమైందని ఇబ్బంది అనిపిస్తే నాన్న మీకు క్లాస్ లో డౌట్ అడిగితే ఇబ్బంది ఏమీ లేదు, అడగచ్చు. మీకు అర్థం కాకపోతే మళ్ళీ అడగండి, మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఓకేనండి? భయపడొద్దు. ఫస్ట్ థింగ్ నౌ వీఆర్ కంటిన్యూయింగ్ దిస్ కోర్స్ నాన్న. ఇప్పటి వరకు మనం చూసింది వెయిటెడ్ కోడ్స్ లో 8421 కోడ్, 2421 కోడ్, 642 -3 codes. Along with we are having one more code called as BCD code. BCD code is also called as binary coded decimal. BCD is defined as binary coded decimal. It is also known as 8421 code అని కూడా అంటారు. నాకు BCD కి నార్మల్ డెసిమల్ నెంబర్ కి డిఫరెన్స్ ఏంటో చెప్తాను. సపోజ్ ఇఫ్ యు ఆర్ టేకింగ్ ద 4-bit నెంబర్, 4-bit నెంబర్ తీసుకుంటే ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయన్నా? 2 to the power of 4 కాబట్టి 0 నుంచి 15 నెంబర్స్ వరకు రాయడానికి పాసిబిలిటీ ఉంటుంది యూజింగ్ 8421 కోడ్. బట్ వేర్ in BCD code the BCD numbers are from 0 to 9 only. BCD binary coded decimal numbers ఎన్ని సింబల్స్ ఉంటాయంటే 0 నుంచి 9 వరకే ఉంటుంది. ఇట్ ఈస్ ఆల్సో టేకింగ్ 4-bit రిప్రజెంటేషన్. అది కూడా మీకు 4-bit రిప్రజెంటేషనే ఉంటుంది. బట్ నేను 4-bit రాసేటప్పుడు నాకు 0 to 9 వరకు రాస్తున్నాను. 9 తర్వాత వచ్చే నెంబర్స్ ఏవైతే ఉంటుందో 10 11 12 13 14 15 ఈ నెంబర్స్ ఏవైతే ఉంటున్నాయి టోటల్ గా 6 సింబల్స్ ఉంటున్నాయి. మీరు కౌంట్ చేస్తే ఆఫ్టర్ 9 వి ఆర్ హ్యావింగ్ 10 11 12 13 14 15 టోటల్ 6 నెంబర్స్. ఆ 6 నెంబర్స్ ని ఏమంటున్నారంటే వీఆర్ కాలింగ్ దిస్ యాజ్ డోంట్ కేర్స్. డోంట్ కేర్స్ అంటే వీఆర్ నాట్ యూజింగ్ దోస్ సింబల్స్ ఇన్ బైనరీ కోడెడ్ డెసిమల్. నార్మల్ బైనరీ దాంట్లో we are using 0 to 15 numbers. In BCD we are writing only 0 to 9. ఇది ఏంటి అని మీకు డౌట్ వస్తే ఇప్పుడు సపోజ్ మీకు ఏదైనా ఒక క్యాలిక్యులేటర్ ఓపెన్ చేయండి. మీరు క్యాలిక్యులేటర్ ఓపెన్ చేస్తే ఒక డిజిట్ ఒక నెంబర్ నొక్కుతున్నప్పుడు 0 to 9 వరకే వస్తుందా? 9 తర్వాత అదే ప్లేస్ 10 కూడా సరిపోతుందా? నేను అడిగిన దానికి మీకు ఆన్సర్ చేయగలిగితే మీకు ఈజీ అవుతుంది. మనం క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసినప్పుడు if you are try to click for the numbers, మీరు మీ ఫోన్ లో అయినా సరే మీరు 9 నొక్కారు, 10 నొక్కాలంటే మీరు 10 కి సపరేట్ ఒకటే బటన్ ఉందా లేకపోతే 2 బటన్స్ ఉన్నాయా? 2 బటన్స్ ఉంది. 11 నొక్కారు అనుకోండి 1 1 అని నొక్కాలి, అంతేగాని సింగిల్ బటన్ లో మనకి 11 అని వచ్చేస్తుందా?
రాదు కదా, సింగిల్ బటన్ లో 12 రాదు కదా. రాదు. అంటే అక్కడ ఏమవుతుంది, ఒక డిజిట్ ని రిప్రజెంట్ చేయడానికి హియర్ ద రిప్రజెంటేషన్ దట్ ఈస్ యూజ్డ్ ఫర్ ద డిజిట్ ఈస్ బీసీడీ. అంటే నాకు బీసీడీ రిప్రజెంటేషన్ వాడుతున్నాను. అంటే మామూలుగా మీరు పాత క్యాలిక్యులేటర్స్ ఏవి తీసినా సరే దాంట్లో మనకి ఒక డిజిట్ ప్లేస్ లో 0 నొక్కొచ్చు, 1 నొక్కొచ్చు, 2 నొక్కొచ్చు, అప్ టు 9 వరకు మనం ఎంటర్ చేయగలుగుతాం. ఆఫ్టర్ 9 దట్ ప్లేస్ ఈజ్ నాట్ సఫిషియంట్ టు అకామిడేట్ ద నెక్స్ట్ లెవెల్. నెక్స్ట్ లెవెల్ అంటే 10 చూపించాలంటే ఇట్ ఈస్ టేకింగ్ 2 డిజిట్స్. మీరు డెసిమల్ నెంబర్ 10 చూపించాలంటే 2 డిజిట్స్ తీసుకుంటున్నారు. ఆ రిప్రజెంటేషన్ అంటే ఒక డిజిట్ ని రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేసే కోడ్ ఏంటంటే బైనరీ కోడెడ్ డెసిమల్. అంటే కామన్ గా ఒక సింగిల్ డిజిట్ లో 0 to 9 నెంబర్స్ వరకే చూపిస్తారు. ఆ నెంబర్స్ చూపించడానికి మనకి 0 to 9 యూజ్ చేసే కోడ్ ని బీసీడీ కోడ్ అంటారు. 9 తర్వాత మళ్ళీ రిప్రజెంట్ చేయాలంటే వీ విల్ టేక్ 1 more బీసీడీ కోడ్. 1 0 10 అని చెప్తున్నాం, 1 1 11 అంటున్నాం, 1 2 12 అంటున్నాం, అప్ టు ఎక్కడ దాకా రాయొచ్చు, 2 డిజిట్స్ లో 99 వరకు రాయొచ్చు. ఆఫ్టర్ 99 అయిన తర్వాత ఏమవుతుంది, ఇట్ ఈస్ టేకింగ్ థర్డ్ డిజిట్ అండ్ వీఆర్ రైటింగ్ 1 0 0 టు రిప్రజెంట్ 100. 99 తర్వాత 100 రాయడానికి మనం 3 డిజిట్స్ వాడుతున్నాం. ఇక 3 డిజిట్స్ లో ఎంఎస్బి ప్లేస్ లో 1 వాడుతున్నాం, రిమైనింగ్ 2 పొజిషన్స్ లో యూనిట్స్ ప్లేస్ టెన్స్ ప్లేస్ లో 0 0 వాడుతున్నాం. అంటే ఒక్కొక్క డిజిట్ ని రిప్రజెంట్ చేసే సిస్టమ్ కి హెల్ప్ అయ్యేది బీసీడీ కోడ్. ఈ బీసీడీ కోడ్ ఏం చేస్తుందంటే ప్రతి డిజిట్ ప్లేస్ లో కూడా 0 నుంచి 9 నెంబర్స్ వరకు చూపించడానికి పాసిబిలిటీ ఉంది. బట్ సేమ్ బీసీడీ నెంబర్ ఇఫ్ యు ఆర్ రైటింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బైనరీ, నాకు 0 నుంచి 9 నెంబర్స్ వరకు కూడా రాయడానికి ప్రతి డిజిట్ కూడా 4-bit బైనరీ అవుతుంది. 0 అంటే 0 0 0 0. ఇక్కడ నేను రాస్తాను, టేబుల్ రాస్తాను చూడండి ఒకసారి, 0 to 9 వరకు. If I want to write the BCD number, I am writing the decimal number. Similarly, I am writing the BCD number. ఇప్పుడు ఈ రెండు రిప్రజెంట్ చేయడానికి I am using 0 రిప్రజెంట్ చేయడానికి I am writing this as 4-bit format 0 0 0 0. 1 రాయడానికి I am using 0 1 0 0 1. 2 రాయడానికి I am using 0 0 1 0. For writing 3 I am using 0 0 1 1. For writing 4 I am using 0 1 0 0. 4 plus 1 5. Next 5 రాయడానికి I am using 0 1 0 1. After 6 I am writing 0 1 1 0. 7. To write 7 I am using 0 1 1 1. To write 8 I am using 1 0 0. To write 9 I am using 1 0 0 1. This is the symbols used for BCD. And this is also following 8421 code. But after 9, if I want to represent 10, and 10 represent చేయడానికి I am using the 2 methods. And నాకు 10 కావాలంటే 0 కి I will explain here. And here is the 0 to 9. To write the number 10, నేను 10 రాయడానికి ఏం చేస్తున్నాను, this is my 10. ఈ 10 రిప్రజెంట్ చేయడానికి I am using 2 BCD numbers. To write 1 0 0 0 1 కి ఒకటి వాడుకుంటున్నాను, 0 రిప్రజెంట్ చేయడానికి 0. జాగ్రత్త చూడండి, దిస్ ఈస్ ద 10. అంటే నేను ఒక 2 డిజిట్ నెంబర్ వాడటానికి 2 BCD నెంబర్స్ వాడుకుంటున్నాను. దిస్ ఈస్ 1 BCD నెంబర్ 0 0 0 1 to represent 1. To represent 0 I am writing this. Similarly, if I want to write for 11 nanu, 11 రాయాలంటే I will use 0 0 0 1 0 0 0 1. అండ్ ఇక్కడ చూడండి, మీ క్లారిటీ రావాలి. ఇక్కడ 11 రాస్తున్నాను. సిమిలర్లీ 12 రిప్రజెంట్ చేయాలి. 12 అంటే ఏం రాయొచ్చు నాన్న, 0 0 0 1 2 నాన్న. 2 అనేసరికి 0 0 1 0. దిస్ ఇస్ 2. సిమిలర్లీ 13, నేను 13 రాసినప్పుడు ఏం చేస్తాను, 0 0 0 1. 3 అనేసరికి 0 0 1 1. Similarly, if I want to write 45 రాయాలన్నప్పుడు ఏం చేస్తున్నాను, 4 0 1 0 0. This is 4.
to write 5, 0, 1, 0, 1, 5. Suppose 89 రాయాలి నేను. 89 రాయాలంటే 8 అంటే ఎంత? 10008. 9 అంటే 1001, 9. 99. To write 99, I can write 1001. And again to write 1001, 99. అంటే నేను డెసిమల్ నెంబర్స్ ని బీసీడీలో రిప్రజెంట్ చేయడానికి ప్రతి ఒక్క సింగిల్ డిజిట్ కూడా 4-bit బైనరీ నెంబర్ తీసుకుంటుంది. And this will accommodate up to 0 to 9 only. After 9, if you want to write the 2-digit number, it will take one more 4-digit BCD number. నేను అర్థమైందా ఇక్కడ? మన BCD రిప్రజెంటేషన్స్ లో 0 నుంచి 9 వరకే ఉంది. 9 తర్వాత రిప్రజెంట్ చేయాలంటే we have to take extra 4-bit binary number. Like this we are representing. Suppose ఇప్పుడు నేను 100 రాయాలనుకుంటున్నాను. 100 రాయాలంటే this is my decimal number 100. ఇది రాయాలంటే ఏం చేస్తాను? 0, 0, 1. This is for representing 1. 0 representing ఇంకో 4 digit. ఇంకో 0కి 0. This is my 100 in BCD format. Suppose 161 represent చేయాలి. చూడండి 1 representing 0, 0, 1. 6 కాబట్టి 0, 1, 1, 0. మళ్ళీ 1 కాబట్టి 0, 0, 0, 1. 161. Like this we can represent up to 999 వరకు రిప్రజెంట్ చేయొచ్చు. నా అర్థమైందన్నా? కన్ఫ్యూజ్ ఏం అవ్వక్కర్లేదు. ప్రతి డిజిట్ కి బైనరీలో ఇన్ BCD ఫార్మాట్ వీ కెన్ రిప్రజెంట్ అప్ టు 0 to 9 ఓన్లీ. 9 తర్వాత రిప్రజెంట్ చేయాలంటే ఇంకొక BCD రిప్రజెంటేషన్ తీసుకోవాలి. దట్ ఈస్ ద సిస్టమ్ దట్ ఈస్ బీయింగ్ యూజ్డ్ ఇన్ ఆల్ ద క్యాలిక్యులేటర్స్ వెన్ ఇట్ ఈస్ ఇన్ ద BCD ఫార్మాట్. అదే మీరు సైంటిఫిక్ మోడ్ లో పెట్టుకుంటే హెక్సాడెసిమల్ ఫార్మాట్ లోకి మారుతుంది. ఓకే, నార్మల్ ఫార్మాట్ లో చూసినప్పుడు BCD ఫార్మాట్ లో వస్తుంది. సైంటిఫిక్ మోడ్ లో మార్చుకున్నప్పుడు హెక్సాడెసిమల్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది కాబట్టి 4-bit నెంబర్ అనేది హెక్సాడెసిమల్ లో చూపిస్తుంది. ఓకే, దిస్ ఇస్ ద BCD రిప్రజెంటేషన్. అండ్ నాకు BCD ఎందుకు వాడుతున్నారు అంటే సిస్టమ్ లో వచ్చేసరికి టు పెర్ఫార్మ్ అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఇన్ BCD ఫార్మాట్. If the result is greater than 9, we need to add a correction of 6. If the result is greater than 9, we need to add a correction of 6. ఎందుకు అంటే నాకు 9 తర్వాత వచ్చే నెంబర్స్ ఏవైతే 10, 11, 12, 13, 14, 15 బైనరీ ఫార్మాట్ లో ఉన్నాయో అవన్నీ కూడా ఇన్వాలిడ్ నెంబర్స్ ఇన్ BCD. వాట్ ఆర్ ఇన్వాలిడ్ నెంబర్స్? నాకు BCD లో ఇన్వాలిడ్ నెంబర్స్ అంటే యూ కెన్ సీ లైక్ దిస్. అగైన్ ఐఎమ్ రైటింగ్ ద సేమ్ టేబుల్. దిస్ ఈస్ మై డెసిమల్ నెంబర్. ఐఎమ్ రైటింగ్ ఇన్ బైనరీ ఈక్వలెంట్ రాస్తున్నాను. ఆల్రెడీ మనం రాసాం ఇది 0. 0కి బైనరీ ఈక్వలెంట్ ఏంటంటే 4-bit నెంబర్ లో చూసేటప్పుడు ఐఎమ్ రైటింగ్ ద బైనరీ ఈక్వలెంట్ యాజ్ 0, 0, 0, 0. 1కి బైనరీ ఈక్వలెంట్ ఏమవుతుందని 0, 0, 0, 1. ఫర్ 2 0, 0, 1, 0, 3. సో సేమే చెప్తున్నారు మీరు. ఫస్ట్ రైట్ అవుతున్నాను ఎందుకంటే you have to identify the difference. 4, 0, 1, 0, 0, 5, 0, 1, 0, 1, 5, 6. మీరు కూడా నేను చెప్తున్న ప్రతిసారి మీరు కూడా మైండ్ లో అంటే మీకు ఈజీ అవుతుంది. నెంబర్ 6 అంటే 0, 1, 1, 0. మీరు అన్మ్యూట్ చేసి చెప్పినా ప్రాబ్లం లేదు. 7. ఫర్ 7 we can write this as 0, 1, 1, 8. 8 it is written as 1, 0, 0, 0. 9. You can write the 9 as 1, 0, 0, 1. This is the binary equivalent process. 10. 10 అంటే బైనరీ ఈక్వలెంట్ ఏమవుతుంది? 8, 4, 2, 1 కూడా 1, 0, 1, 0. 11. 1, 0, 1, 1. 12. 8 plus 4, 12 కూడా 1, 1, 0, 0. 13. 12 plus 1, 1, 1, 0, 1. 14. 13 plus 1 or 8 plus 14 అంటే ఏం రాయించాను? 8 plus 4 plus 8 plus 4 plus 2 plus 0. 15.
15 అంటే ఏమవుతుంది 1 1 1 1 1. మరి ఆఫ్టర్ 15 తర్వాత 16 ఏమవుతుందన్న? దీనికి 1 యాడ్ చేస్తే అంటే ఐఎమ్ గెటింగ్ 1 మోర్ డిజిట్ 1 0 0 0 0. 5 డిజిట్ రిప్రజెంటేషన్ లోకి వెళ్ళిపోయింది. దిస్ ఈస్ ద డెసిమల్ అండ్ బైనరీ ఈక్వలెంట్స్. ఇప్పుడు దీంట్లో నాకు BCD నెంబర్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి? ఇన్ దిస్ ద BCD నెంబర్స్ ఆర్ రిప్రజెంటెడ్ ఫ్రమ్ 0 to 9 ఓన్లీ. దిస్ ఈస్ ద BCD రిప్రజెంటేషన్. నాకు BCD రిప్రజెంటేషన్ కైనా సరే బైనరీ రిప్రజెంటేషన్ కైనా సరే ఇట్ ఈస్ టేకింగ్ 4-bit నెంబర్. అంటే ఒక డెసిమల్ నెంబర్ ఇచ్చినప్పుడు నాకు బైనరీలో కన్వర్ట్ చేస్తున్నా, BCD లో కన్వర్ట్ చేస్తున్నా, ఇట్ ఈస్ టేకింగ్ 4 bits. బట్ టు రిప్రజెంట్ ద BCD నెంబర్ ఇట్ ఈస్ ఆల్సో టేకింగ్ 4 bits and the remaining bits in the 4-bit fashion. What are the remaining bits that is left? Remaining bits ఏవైతే లెఫ్ట్ అయ్యాయో ఆ నెంబర్స్ ఏవైతే చూపిస్తున్నాయి ఇక్కడ నాకు 4-bit ఫ్యాషన్ లో the numbers from 11 12 13 14 15. These numbers are called as don't care conditions in BCD. These numbers are called as don't care numbers in BCD. This is my BCD representation. This is my BCD representation. And now BCD 0 to 9 numbers ఉంటుంది 4-bit ఫ్యాషన్ లో. unknown numbers, the numbers greater than 9. ఎన్ని నెంబర్స్ వచ్చాయని ఇక్కడ 9 తర్వాత మీరు కౌంట్ చేస్తే టోటల్ 6 నెంబర్స్ వస్తున్నాయి. 10 11 12 13 14 15. ఈ 6 నెంబర్స్ ని ఏమంటారంటే we call those numbers as don't care conditions for BCD, or this is also called as a correction number. ఎప్పుడైనా BCD అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ మనం పెర్ఫామ్ చేస్తుంటే there is a correction of 6 bit. ఆ 6 ఏవైతే ఇక్కడ అన్నోన్ నెంబర్స్ ఉన్నాయో ఆ దాన్ని కరెక్షన్ బిట్ అని చెప్తాను. ఓకే, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నాకు బైనరీకైనా BCDకైనా 4-bit నెంబర్ ఫ్యాషనే వాడుతున్నాం. బైనరీలో అయితే 0 to 15 నెంబర్స్ రాయగలుగుతాం. BCDలో 0 నుంచి 9 వరకే లిమిట్ కాబట్టి ఏవైతే నెంబర్స్ యూజ్ చేయట్లో ఆ నెంబర్స్ ని డోంట్ కేర్ నెంబర్స్ ఫర్ BCD. ఆ నెంబర్స్ ని డోంట్ కేర్ అని చెప్తున్నాను. డోంట్ కేర్ అంటే మనం ఉపయోగించిన నెంబర్స్ ని. దీస్ నెంబర్స్ ఆర్ ఇండికేటెడ్ యాజ్ డోంట్ కేర్. అలాంటివి ఎన్ని నెంబర్స్ ఉన్నాయంటే 6 నెంబర్స్ ఉన్నాయి. 10 11 12 13 14 15. These are the 6 numbers which are not being used in binary fashion for BCD. ఓకే, మళ్ళీ దీన్ని మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తాను, తర్వాత మళ్ళీ మీకు వస్తుంది. ఏదైనా డౌట్ ఉంటే అడగచ్చు. ఓకే, దిస్ ఈస్ BCD నెంబర్స్. అండ్ ఇక్కడ వరకు మనం చూసిందంటే వెయిటెడ్ కోడ్స్. వెయిటెడ్ కోడ్స్ లో ఏమైనా చూసాం? 8421 కోడ్, 2421 కోడ్, 642-3 కోడ్, సిమిలర్లీ BCD కోడ్. టోటల్ మనం 4 types ఆఫ్ వెయిటెడ్ కోడ్స్ చెక్ చేసాం. సిమిలర్లీ అకార్డింగ్ టు ఫస్ట్ క్లాసిఫికేషన్ బైనరీ కోడ్స్ 2 types కింద క్లాసిఫై చేసాం. వెయిటెడ్ కోడ్స్, నాన్ వెయిటెడ్ కోడ్స్. ద నాన్ వెయిటెడ్ కోడ్స్ లోకి వచ్చేసరికి we are taking the 2 examples as per your syllabus. First one is XS3 code, second one is gray code. It is very very easy, and XS3 code and gray code is the also very easy if you try to understand the methodology. And this code will be used for the next unit. Next unit మొత్తంలో కూడా అంటే కంప్లీట్ గా నెక్స్ట్ యూనిట్స్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఎక్కడైనా సరే గ్రే కోడే మీకు చాలా హెల్ప్ అవుతుంది. అంటే గ్రే కోడ్ ఎలా రాస్తున్నాం, గ్రే కోడ్ ఫ్యాషన్ ఏంటంటే చాలా 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 ఇంపార్టెంట్. ఇక్కడ అర్థం చేసుకుంటే అక్కడ చాలా ఈజీగా రాయగలుగుతారు. అంటే ప్రతి యూనిట్ లో ప్రతి టాపిక్ దగ్గర సింప్లిఫికేషన్ లో గ్రే కోడ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. కీప్ ఇన్ మైండ్ అన్న. నౌ యూఆర్ రైటింగ్ ద XS3 కోడ్. నాన్ వెయిటెడ్ కోడ్స్ లో XS3 కోడ్ రాద్దాం అనుకుంటున్నాం. XS3 అనేది ఏమవుతుంది? ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇండికేటింగ్ XS3 అంటే ఎక్స్ట్రాగా 3 యాడ్ చేయాలి. ప్రతి నెంబర్ కూడా 3 యాడ్ చేయాలి. హియర్ వీఆర్ టేకింగ్ ద డెసిమల్ నెంబర్స్ ఫ్రమ్ 0 to 9. ప్రతి నెంబర్ కూడా 0కి 3 యాడ్ చేయండి, విల్ గెట్ ద XS3. 1కి 3 యాడ్ చేయండి, విల్ గెట్ ద XS3. అంటే ప్రతి నెంబర్ కి 3 యాడ్ చేస్తే ద కరస్పాండింగ్ నెంబర్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ XS3. ఓకే, సి హియర్ మీరు ఈ టేబుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. డెసిమల్ నెంబర్ లో రాశాను. నాకు 0కి 0 ఒక బైనరీ ఈక్వలెంట్ 4-bit ఫ్యాషన్ లో చెప్పండి.
0 అంటే 0 0 0, దీనికి +3 యాడ్ చేస్తున్నాను 0 0 1 1, దట్ విల్ బి ఈక్వల్స్ టు ఏమవుతుందన్నా 0 0 1 1. దట్ ఈస్ ద యు ఆర్ గెటింగ్ ద ఆన్సర్ ఇస్ XS3. నాకు బైనరీ నెంబర్ ఈజ్ 0, దానికి XS3 అంటే 3 యాడ్ చేస్తున్నాం, యు ఆర్ గెటింగ్ ద ఫస్ట్ వాల్యూ ఇస్ 0 0 1 1. సిమిలర్లీ 1 కి యాడ్ చేస్తున్నాం, 1 యొక్క బైనరీ ఈక్వలెంట్ ఎంత 0 0 0 1, దీనికి XS3 కాబట్టి +3 యాడ్ చేస్తాం 0 0 1 1 0 0 1 1. 3 + 1 ఎంతైనా 4 కాబట్టి 0 1 0 0. This is the 4. Similarly, if you want to write for 5 and 5 కి రాస్తున్నప్పుడు ఎంత బైనరీ ఈక్వలెంట్ ఆఫ్ 5 0 1 0 1, దీనికి 3 యాడ్ చేస్తాం 0 0 1 1. The result is 5 + 3 8 కాబట్టి 1 3 0. The answer will be 1 3 0 8. అంటే 5 యొక్క XS3 ఏమవుతుంది 5 + 3 8. Similarly, XS3 కోడ్ ఫర్ 9 and 9 చెక్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది బైనరీ ఈక్వలెంట్ ఆఫ్ 9 is 1 0 0 1 plus 0 0 1 1. 9 + 3 ఎంతనా 12. 12 అంటే 8 + 4 కాబట్టి 1 1 0 0. That is 1 1 0 0. That is XS3 code is nothing but by adding binary 3 to each corresponding number you will get the XS3 code. XS3 code లో numbers ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి? If you verify the XS3 code, the numbers are starting from here. It is starting from the equivalent 3 up to equivalent 12. మీరు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే the numbers are starting from 3 to 12 in XS3. The numbers are starting from 3 to 12. Whereas in decimal it is starting from 0 to 9. నా 4-bit ఫ్యాషన్ లో రాస్తున్నాను. 4-bit నెంబర్స్ రాసేటప్పుడు ఏమవుతుంది, దీనికి ముందు మిస్ అయిన నెంబర్స్ ఏంటంటే XS3 లో 0 1 2 ఓ 3 నెంబర్స్ మిస్ అయ్యాయి. అలానే 4-bit ఫ్యాషన్ లో ఇక్కడ 12 దాకా వచ్చింది. 12 తర్వాత మిస్ అయింది ఏంటి 13 14 15, టోటల్ 6 కాంబినేషన్స్ మిస్ అవుతుంది. అంటే 4-bit కాంబినేషన్స్ లో 2 power of 4 16 కాంబినేషన్స్. ఆ 16 కాంబినేషన్స్ లో మనం నెంబర్ 3 నుంచి నెంబర్ 12 వరకే వాడాము. ఏ నెంబర్స్ అయితే వాడలేదు that is the unknown numbers in XS3, that is unused numbers in XS3. చూడండి ఈ ఫ్యాషన్ లో unused numbers in XS3 ఏంటన్నా, if you verify the unused numbers in XS3 ఏమైనా యూజ్ చేయలేదు అన్న. ఐఎమ్ రైటింగ్ ఇన్ ద డెసిమల్ ఫ్యాషన్. 0 వాడలేదు, 1 వాడలేదు, 2 వాడలేదు, తర్వాత 3 నుంచి 12 వరకు వాడారు. నెక్స్ట్ 12 తర్వాత 13 వాడలేదు, 14 వాడలేదు, 15 వాడలేదు. టోటల్ ఎన్ని కాంబినేషన్స్ వచ్చాయి? ద టోటల్ వీఆర్ గెటింగ్ అగైన్ 6 కాంబినేషన్స్. The unused numbers in 4-bit fashion in XS3 are 0 1 2 and 13 14 15. These are unused numbers. These numbers treated as don't care in XS3. These numbers are used as don't care in XS3. ఇందాక B3 లో ఏం చెప్పాను, ద అన్యూజ్డ్ నెంబర్స్ ఏంటి B3 లో 10 తర్వాత 11 12 13 14 15 6 నెంబర్స్. దోస్ ఆర్ ద అన్యూజ్డ్ నెంబర్స్ ఇన్ BCD. XS3 లో ఇవి అన్యూజ్డ్ నెంబర్స్ అనే ఈ పాయింట్ మీకు అర్థమైందని ఎందుకు ఇట్లా హైలైట్ చేశాను. XS3 లో డెసిమల్ నుంచి XS3 కన్వర్ట్ చేసినప్పుడు నాకు 0 అంటే 3 నుంచి స్టార్ట్ అయింది, 9 అంటే 12 తో ఎండ్ అయింది, 3 to 12 ఎండ్ అయిపోయింది. ఇవి కాకుండా రిమైనింగ్ నెంబర్స్ 4-bit ఫ్యాషన్ లో ఏవైతే నెంబర్స్ ఉన్నాయో 4-bit లో రాస్తున్నాం కాబట్టి ఆ 4-bit నెంబర్స్ 0 అవ్వచ్చు, 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, అక్కడ కనిపించట్లేదు. సిమిలర్లీ 13 కనిపించట్లేదు, 14 15. ఈ 4-bit ఫ్యాషన్ లో ఏవైతే పాసిబిలిటీస్ మిస్ అయ్యో దోస్ నెంబర్స్ ఆర్ ట్రీటెడ్ యాజ్ అన్యూజ్డ్ నెంబర్స్ ఆర్ ఇట్ కెన్ బి ట్రీటెడ్ యాజ్ డోంట్ కేర్ కాంబినేషన్స్. ఓకే, నాకు క్లియర్ అయింది అనుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి చూడండి అన్న, ఎవరికైనా డౌట్ ఉందా నాన్న? ఓకే, సైక్లిక్ కోడ్ అని కూడా ఉందని, సైక్లిక్ కోడ్ మీకు లేదు అందుకే చెప్పట్లేదు. వెరీ డిస్కస్డ్ అబౌట్ ద నాన్ వెయిటెడ్ కోడ్స్ లో XS3 కోడ్ డిస్కస్ చేశాను. మీకు సైక్లిక్ కోడ్ లాస్ట్ లో వస్తుంది, అప్పుడు నేను మళ్ళీ చెప్తాను. అదేంటో మీకు ఈ కోర్స్ అర్థమైతే అర్థమవుతుంది. హియర్ in exam point of view they will ask the conversion on the conversion of BCD to XS3. BCD numbers ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయన్నా? In BCD the numbers are from 0 to 9.
దీస్ నెంబర్స్ ఆర్ కన్వర్టెడ్ టు XS3. ఎలా కన్వర్ట్ చేస్తున్నా చూడండి. BCD to XS3 conversion. Transform the BCD code for the decimal digit to XS3 code for the decimal digit. In XS3 code word, for the digits 0 to 9, the 4-bit patterns are obtained by adding 3 or binary 3 to each BCD code input. అంటే ప్రతి నెంబర్ కూడా BCD నుంచి XS3 కన్వర్ట్ అవ్వాలంటే we need to add a 3 or binary 3. ఆ బైనరీ 3 యాడ్ చేస్తే విల్ గెట్ ద XS3 కోడ్. ఆ టేబుల్ ఎలా ఉందో చూడండి. ఇక్కడ టు మేక్ ద కన్వర్షన్ వీఆర్ రైటింగ్ ద టేబుల్ లైక్ దిస్. ఇన్పుట్ ఈస్ BCD అంటే నేను ఒక సర్క్యూట్ డిజైన్ చేయాలనుకుంటున్నాను. ఆ సర్క్యూట్ ఏం చేస్తుంది, ఇన్పుట్ లో BCD ఇస్తే అవుట్పుట్ లో XS3 చూపించాలి. ఓకే, ద సర్క్యూట్ వీఆర్ గోయింగ్ టు డిజైన్ that is having the inputs are BCD format. This will be converted into output as XS3. The inputs names are given as A, B, C, D. See, here I am indicating that because ela untundi ante just I will show the block diagram. The inputs will be like this one. This is the block diagram. We are having the 4 inputs. The 4 inputs can be treated like this. This is my first input. This is the second input. మమ్మీ అక్క అమ్మేది నేను అన్మ్యూట్ చేసుకున్నాను. We are having the 4 inputs. This is 4 inputs. We are treating this as A, B, C, D. Here I am writing the 4 inputs are the inputs A, B, C, D. These inputs are given like this. This is the input that is given the BCD format, and we are converting into the output XS3 format. XS3 format lo convert chestunna. The XS3 ki we are taking the outputs as 4 outputs, 1, 2, 3, 4. These 4 outputs are given named as W, X, Y, Z. These are named as W, X, Y, Z. These are the 4 outputs that is used for the conversion. And this circuit we are calling this as BCD to XS3 converter. The circuit we are calling this as BCD to XS3 converter. Okay, this is the block diagram that is we need to design at the final one. అంటే మనకి సెకండ్ యూనిట్ అయిపోయే టైంకి ఇలాంటి సర్క్యూట్ ఒకటి డిజైన్ చేస్తాం. ఇలా డిజైన్ చేయాలంటే ఫస్ట్ we need to know what is the functional table. ఫంక్షనల్ టేబుల్ అంటే ఇక్కడ పక్కన కనిపిస్తున్న టేబుల్ ఏదైతే ఉందో ఆ టేబుల్ ని ఫంక్షనల్ టేబుల్ అంటారు. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ as ట్రూత్ టేబుల్. ఇక్కడ నేమ్ ఇచ్చారు. దిస్ ఈజ్ కాల్డ్ as ట్రూత్ టేబుల్ ఆర్ ఫంక్షనల్ టేబుల్. ఈ ఫంక్షనల్ టేబుల్ ఏమన్నా జాగ్రత్త చూడండి. The here index is the decimal number. The input is BCD. This is the BCD. The output is XS3. We are writing the table from 0 to BCD numbers are from 0 to 9. We are writing 0 to 9. The outputs we are writing as by adding 3. Prati number kuda 3 add cheste we will get in the 0 to 9 is converted to 3 to 12. We will write the table like this. This table is used for the conversion. ఇలా ప్రతిసారి కూడా ఏదైనా కోడ్ కన్వర్టర్ ని డిజైన్ చేయడం, దట్ ఇస్ దిస్ ఇస్ ద కన్వర్షన్. ఏ కన్వర్ట్ చేస్తున్నాం, ఒక కోడ్ ని కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి వీఆర్ కాలింగ్ దిస్ యాజ్ కోడ్ కన్వర్షన్. హియర్ వీఆర్ యూజింగ్ BCD టు XS3. ఇన్పుట్ ఈస్ BCD, అవుట్పుట్ ఈస్ XS3. ఇలా ఒక సర్క్యూట్ ని డిజైన్ చేయమంటారు. ఇలా డిజైన్ చేయమన్నప్పుడు ఫస్ట్ మీరు టేబుల్ రాయడం నేర్చుకోవాలి. టేబుల్ ఏం రాస్తున్నాం, ఇక్కడ ద ఇన్పుట్ వీఆర్ టేకింగ్ ద కోడ్ యాజ్ BCD. ఎగ్జాంపుల్కి ఇక్కడ 0 తీసుకున్నాం. 0కి 3 యాడ్ చేస్తే వీఆర్ గెటింగ్ ద 0011. Similarly, if you are taking the number as 6, 6కి 3 యాడ్ చేస్తే 9 కాబట్టి we are converted into 1001. Similarly, 9 తీసుకుంటే 12 వచ్చింది కాబట్టి 1100.
Like this, we are converting the BCD to XS3 converter. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అన్న, నాకు ఈ 4-bit ఫ్యాషన్ లో BCDలో ద నెంబర్స్ గ్రేటర్ దెన్ 9 ఏమొచ్చింది, 10, 11, 12, 13, 14, 15 ఇవి అన్యూజ్డ్ నెంబర్స్ అండి. సిమిలర్లీ XS3లో ద నెంబర్స్ 0, 1 to 13, 14, 15 దీస్ ఆర్ ద అన్యూజ్డ్ నెంబర్స్. ఇవి ఈ నెంబర్స్ ని డోంట్ కేర్ అని చెప్పి కాల్ చేస్తాం. ఓకే, ఇన్ జనరల్లీ దీస్ నెంబర్స్ ఆర్ కాల్డ్ as unused numbers. ఇక్కడ రాస్తున్నాను ఒక సెకండ్. unused numbers, unused combinations are called don't care. These are represented as capital X. Don't care ni capital X తో రిప్రజెంట్ చేస్తారు. ఓకే, unused combinations are called as don't care. These are represented by capital X. అంటే unknown number అని మీనింగ్. ఓకే, దిస్ ఇస్ ద BCD to XS3 కన్వర్షన్. సర్క్యూట్ ఎలా డిజైన్ చేస్తా ఉన్నది మనకి సెకండ్ యూనిట్ అయిపోయే టైంకి తెలుస్తుంది. అగైన్ వి విల్ యూజ్ ద సేమ్ టేబుల్ నా, మళ్ళీ ఆ టేబుల్ అక్కడ మళ్ళీ రీకాల్ చేస్తాం. నెక్స్ట్, ద మోస్ట్ ఇంపార్టెంట్ కోడ్ అండ్ ద లాస్ట్ టాపిక్ ఈస్ ద గ్రే కోడ్ నా. టుడే ఈరోజు లాస్ట్ టాపిక్ ఏంటంటే గ్రే కోడ్. గ్రే కోడ్ అంటే జాగ్రత్త చూడండి. In practical applications, it is desirable to use the codes in which the code word for successive decimal integers differ only by 1 digit. Gray code అంటే ఏంటంటే ప్రతి సక్సెసివ్ డెసిమల్ నెంబర్ ఎప్పుడు కూడా 1 బిట్ పొజిషన్ తో మాత్రమే వేరియేషన్ వస్తుంది. 0 కి 1 కి 1 బిట్, 1 కి 2 కి 1 బిట్, 2 నుంచి 3 కి ఎంత డిఫరెన్స్ ఉందని 1, 3 నుంచి 4 కి ఎంత డిఫరెన్స్ ఉందని 1. అంటే ఇన్ గ్రే కోడ్ when you are writing the successive numbers, each and every digit is differ only in 1 digit. That is the gray code. Similarly, in a gray code, only 1 bit changes from each pair of successive code word. And a gray code లో ఒకసారి gray code రాస్తే ప్రతి సక్సెసివ్ కోడ్ చెక్ చేసుకున్నప్పుడు ఏదైనా ఒక 1 బిట్ పొజిషన్ లో మాత్రమే చేంజ్ వస్తుంది. అంటే ప్రీవియస్ బిట్ పొజిషన్ కి ఇప్పుడు రాయబోయే బిట్ పొజిషన్ కి ఓన్లీ 1 బిట్ పొజిషన్ చేంజ్ వస్తుంది. Similarly, gray code is also called as reflected code. It is also called as mirror image code. Mirror image అంటే ఒక సెంట్రల్ యాక్సిస్ తీసుకున్నప్పుడు above the axis and below the axis the numbers will be same. Only MSB will differ. It is defined as recursively using the following rules. ఇది ఎలా రాస్తున్నది ఇక్కడ పాయింట్స్ కింద రాశాను. ఈ పాయింట్స్ ని స్టడీ చేయండి. విల్ టేక్ ద ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ a 2-bit binary code we are taking ఎగ్జాంపుల్ 1 బిట్ గ్రే కోడ్ రాద్దాం అనుకుంటున్నాను. నేను 1 బిట్ గ్రే కోడ్ రాయడానికి ఎలా రాస్తున్నా చూడండి. డెసిమల్ 0 ఆర్ బైనరీ 0 రిప్రజెంటెడ్ as 0. నేను 0కి ఇంకో కాంబినేషన్ అవుతుంది 1 కాబట్టి 1. అదే 2 బిట్ గ్రే కోడ్ రాస్తున్నా చూడండి. టు రైట్ ద 2 బిట్ గ్రే కోడ్ ఐ విల్ టేక్ ద 1 బిట్ 0, 1. I will take the mirror image MSB bit as 0, 0 and the remaining bits are written from bottom to top 1, 0. జాగ్రత్తగా ఇక్కడ అబ్జర్వ్ చేయండి నన్ను. The same 2-bit gray code, how we are writing. Initially ఇక్కడ రాసినప్పుడు I am writing for the 1 బిట్ కోడ్ నాన్న. 1 బిట్ కోడ్ అంటే మీనింగ్ ఏంటన్నా, ఓన్లీ 1 డిజిట్ ఉంది. ఆ 1 డిజిట్ లో టు రిప్రజెంట్ 0 డెసిమల్ 0 రిప్రజెంట్ చేస్తున్నాను. సిమిలర్లీ డెసిమల్ 1 రిప్రజెంట్ చేస్తున్నాను. డెసిమల్ 0, డెసిమల్ 1. ఇది రిప్రజెంట్ చేయడానికి హియర్ ఐఎమ్ రైటింగ్ దిస్ ఇస్ 0 and 1. డెసిమల్ 0కి 0 వచ్చింది, 1 డిజిటే ఉంది కాబట్టి 0కి ఇంకో వాల్యూ ఉంటుందని 1 కాబట్టి 1 రాసుకున్నాను. ఓకే, సిమిలర్లీ నేను 2 బిట్ బైనరీ నెంబర్ రాస్తున్నాను. 2 బిట్ బైనరీ నెంబర్ రాసేటప్పుడు వాట్ ఆర్ ద 2 పాసిబిలిటీస్ నాను? 2 బిట్ బైనరీ నెంబర్ 0, 0 ఒక పాసిబిలిటీ, 0, 1 ఒక పాసిబిలిటీ, 1, 0 ఒక పాసిబిలిటీ, 1, 1 ఒక పాసిబిలిటీ. 2 బిట్ నెంబర్ అంటే
to represent the numbers, we are having the 0, 1, 2, 3. 0 రాయాలన్నప్పుడు చూడండి. I will take the 0, 0, 0, 1. ఇప్పుడు నాకు 0, 1 నుంచి ఓన్లీ 1 బిట్ పొజిషన్ మాత్రమే చేంజ్ రావాలి. 1 బిట్ పొజిషన్ చేంజ్ రావాలంటే ఎలా వస్తుందన్న? If you see here, this 0, 1 and this 0, 1. We are having only 1 bit position change. అంటే 0, 1 లో ఒకదాన్ని కాన్స్టెంట్ గా ఉంచాలి, ఇంకో దాన్ని మార్చాలి. దిస్ ఇస్ 0, 1 అండ్ 1, 1. నెక్స్ట్ దీని నుంచి చూసినప్పుడు 1 బిట్ పొజిషన్ 1, 1 కి దీనికి చేంజ్ చేసేసరికి ఓన్లీ 1 బిట్ పొజిషన్. 1, 1 తర్వాత వచ్చే కాంబినేషన్ 1, 0. నేను మీకు క్లారిటీగా అర్థం కావాలంటే ఇక్కడ టేబుల్ రాస్తున్నాను, ఒకసారి చూడండి. మీరు ఇలా అయినా గుర్తుపెట్టుకోవచ్చు. ఫస్ట్ ఐఎమ్ రైటింగ్ 2 బిట్ గ్రే కోడ్ 0, 0 రాశాను. 0, 0 లో ఓన్లీ ఒక బిట్ పొజిషన్ లోనే చేంజ్ రావాలి. దట్ మస్ట్ బి స్టార్టెడ్ ఫ్రమ్ LSB. అంటే 0, 0 కాబట్టి MSB 0 ఇచ్చాను, LSB 1 మార్చాను. నౌ దిస్ ఇస్ వన్ పాసిబిలిటీ కంప్లీటెడ్. దీని తర్వాత పైన 0, 1 వచ్చింది, 0, 0 అయిపోయింది. ఇది కాకుండా 1 బిట్ పొజిషన్ లో ఇంకొక నెంబర్ రాయాలి. ఒక పొజిషన్ లో మాత్రమే చేంజ్ చేయాలి. ఏం చేంజ్ చేయగలుగుతాం? మళ్ళీ 0, 1 0, 0 చేస్తే ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి అది రాయాల్సిన అవసరం లేదు. 0, 1 ఉంది. ఇంకా పాసిబిలిటీ ఉంది, MSB 0ని 1 చేసుకోవచ్చు, LSB 1 అదే ఉంచాం. దట్ ఈస్ ఓన్లీ 1 బిట్ పొజిషన్. దిస్ 0 ఈజ్ రీప్లేస్డ్ బై 1. దిస్ ఈస్ సెకండ్ పాసిబిలిటీ. అండ్ 1, 1 ఇంకా మిగిలిపోయిన పాసిబిలిటీ ఏంటన్నా? 2 బిట్ నెంబర్స్ లో 0, 0, 0, 1 అయిపోయింది, 1, 1 అయిపోయింది. 1, 1 తర్వాత ద రిమైనింగ్ పాసిబిలిటీ ఇస్ 1, 0. దిస్ ఈస్ 2 బిట్ గ్రే కోడ్. ఆర్డర్ లో రాస్తామని చెక్ చేస్తే దీని డెసిమల్ ఈక్వలెంట్ చూస్తే 0, 1, 3, 2. దీని డెసిమల్ ఈక్వలెంట్ చెక్ చేసుకుంటే the decimal equivalent will be 0, 1, 2, 3. If you check the decimal equivalent, this is 0. Next one is 1. దాని తర్వాత 3 వచ్చింది, దాని తర్వాత 2 వచ్చింది. If you see the decimal equivalent equivalents are the decimal equivalents are 0, 1, 3, 2. Okay. This is the one method to write. And this code is also called as mirror image code అని చెప్పాను. మిర్రర్ ఇమేజ్ అంటే ఐఎమ్ హైలైటింగ్ హియర్ ద యాక్సిస్. చూడన్నాను, దిస్ ఈస్ ద సెంటర్ యాక్సిస్. అడగండి, డౌట్ ఉంటే అడగచ్చు. సెంటర్ యాక్సిస్ అండి మిర్రర్ ఇమేజ్ కోడ్ అని చెప్తాను. సెంటర్ యాక్సిస్ చూసుకున్నప్పుడు ఫస్ట్ నేను 0, 1 రాసాను. ఈ 0, 1 కి ఈ బిలో యాక్సిస్ కూడా చూస్తే దిస్ ఈస్ సేమ్ 1, 0. దిస్ ఈస్ ద మిర్రర్ రిఫ్లెక్షన్. బట్ MSB బిట్ విల్ బి ఫస్ట్ 2 digits కి 0 ఉంటుంది, సెకండ్ 2 digits కి 1 వస్తుంది. If you see, MSB bit will have either 0 or 1 and the remaining bits will be having the mirror image. ఈ 0, 1 కి this is the mirror image for this is the mirror image for this is the mirror image for this. ఆ రెండింటికి అది మిర్రర్ ఇమేజ్ లాగా ఉంటుంది. MSB బిట్స్ మాత్రం 0, టాప్ దానికి 0 ఉంటుంది, బాటమ్ దానికి 1 ఉంటుంది. దిస్ ఈస్ ఫర్ 2 బిట్ గ్రే కోడ్. అంటే ఈ టేబుల్ రాయడానికి కావాల్సిన పాసిబిలిటీస్ అన్ని చెప్తున్నాను నేను. ఓకేనా? Similarly, to write the 3-bit gray code now. 3-bit gray code రాయడానికి ఉన్న పాసిబిలిటీస్ ఏంటో చూడండి ఒకసారి. ఇప్పటి వరకు మనం 2 బిట్ చూసాం. 0 కి డెసిమల్ 0 కి 0, డెసిమల్ 1 కి గ్రే కోడ్ వచ్చి 1, డెసిమల్ 2 కి గ్రే కోడ్ వచ్చి 3 అయింది, డెసిమల్ 3 కి గ్రే కోడ్ వచ్చి 2 అయింది. 2 బిట్ బైనరీ కోడ్. సిమిలర్లీ 3 బిట్ బైనరీ కోడ్ రాస్తున్నాను. 3 బిట్ బైనరీ కోడ్ వచ్చేసరికి మాకు 2 బిట్ కంప్లీట్ అయింది కాబట్టి 2 బిట్ ని రిఫరెన్స్ గా తీసుకొని చేస్తాం. అప్ టు దిస్ పార్ట్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ఫర్ ద 2 బిట్ గ్రే కోడ్. జాగ్రత్తగా చూస్తే 0, 0, 0, 1, 1, 1, 1, 0. దిస్ ఇస్ 2 బిట్ గ్రే కోడ్. దిస్ ఇస్ 2 బిట్ గ్రే కోడ్.
దిస్ ఇస్ ద అబోవ్ ద మిర్రర్. బిలో ద మిర్రర్ చూస్తే మళ్ళీ సేమ్ అదే నెంబర్ రిపీట్ అవుతుంది. 1 0 1 1 0 1. Above the mirror and below the mirror, this is the mirror image. If you observe the MSB చూస్తే ఏమవుతుంది, MSB for the first 4 numbers కి 0 ఉంది, second 4 numbers కి 1 వచ్చింది. ఫస్ట్ 4 numbers కి 0, second 4 numbers కి 1 వచ్చింది. This is the complete 3-bit gray code for the given binary number. Given binary number ki 3-bit gray code. 3-bit binary number to 3-bit gray code conversion. 3-bit binary number to 3-bit gray code conversion. ఈ కన్వర్ట్ చేయడానికి ఇంకో షార్ట్ కట్ కూడా ఉంది. ఆ షార్ట్ కట్ కూడా చెప్తాను. ఫస్ట్ అసలు మిర్రర్ ఇమేజ్ అంటే ఏంటి అనేది మీకు తెలియాలి. గ్రే కోడ్ ఎలా రాస్తున్నారు, అబోవ్ అంటే సెంటర్ ఆఫ్ ద యాక్సిస్ నుంచి అబోవ్ ద యాక్సిస్ అండ్ బిలో ద యాక్సిస్ ద నెంబర్స్ విల్ బి సేమ్. If you see for the 2-bit and if you observe for the 3-bit and if you go for 3-bit also, మీరు 3-bit కి వెళ్ళినా సరే ఇలానే ఉంటుంది. You will see the 3-bit నుంచి 4-bit కి వెళ్తున్నాం. 4-bit బైనరీ కోడ్, డెసిమల్ నెంబర్ 0 to 7 ఇందాక తీసుకున్న టేబులే. మీరు ఇందులో 3 digits వరకు కంపేర్ చేస్తే సేమ్ అదే వచ్చింది. If you verify the 3-bit numbers up to this part, if you observe this, this part is same and the MSB bit is 0 for 4-bit number, and for the remaining numbers the gray code ikkada malli check cheskunte this will be same as red color box lo edaithe chupicham above the mirror and below the mirror rendu same vastayi. 7 8 దగ్గర చూస్తే 100 and 100, 9 దగ్గర 101 101, 10. If you verify the 10 111, and similarly if you verify the 5 111, if you verify the number 4 110 వచ్చింది. If you verify the 11 110, అంటే above the axis and below the axis the same numbers will be there, and MSB will be 0 for 0 to 7 and MSB will be 1 for the remaining. This is the 4-bit binary to gray code conversion. Binary to gray code conversion. And the simplest way, అంటే దీనికన్నా కూడా సింపుల్ గా రాయాలి అంటే, ఒక బైనరీ నెంబర్ ని గ్రే కోడ్ లో కన్వర్ట్ చేయాలంటే we are using the shortcut like this. The binary to gray code conversion, MSB is the gray code is the same corresponding to the MSB in the binary. అంటే గ్రే కోడ్ లో MSB బిట్, బైనరీ కోడ్ లో MSB బిట్ రెండు కూడా ఈక్వల్ గా ఉంటాయి. See the example here. 10110, this is binary, we are going to convert into gray code. To perform this we are using the modulo 2 addition. Modulo 2 addition ayina cheyochu, or else we can perform the addition neglecting the carry. We can perform the addition by neglecting the carry. Carry neglect చేసుకుంటే addition perform చేయొచ్చు. See here, ఇంకా 5 minutes ఉందన్న, ఒకసారి ఇది అయిపోతుంది. I am performing the addition. నాకు 1010 రాస్తున్నాను. This is the binary code. గ్రే కోడ్ కి డైరెక్ట్ గా MSBs are equal. అంటే బైనరీలో 1 అంటే గ్రే కోడ్ లో కూడా 1 ఉంటుంది, బైనరీలో 0 అంటే గ్రే కోడ్ లో కూడా 0 ఉంటుంది. MSB bit equals to same. నెక్స్ట్ బిట్ రావాలన్నప్పుడు you have to perform the addition of consecutive numbers. 1 plus 0 ఎంతనైనా 1 కాబట్టి write the answer as 1. Next 0 plus 1, the answer is 1. 1 plus 1, 1 plus 1 అంటే ఏమవుతుందన్నా 1 0 నాన్న. 1 0 0 వచ్చింది, 1 క్యారీ కాబట్టి క్యారీని ఎలిమినేట్ చేసి రైటింగ్ 1. Similarly 1 plus 0 1, and this will be converted into 1 1 1 1 0 1. అంటే ఒక బైనరీ నెంబర్ ఇచ్చినప్పుడు ఆ బైనరీ నెంబర్ గ్రే కోడ్ రాయాలి అంటే we can use this operation. Simply perform the addition of consecutive numbers and eliminate the carry. Carry ఏదన్నా జనరేట్ అయితే క్యారీని ఎలిమినేట్ చేసి డైరెక్ట్ గా కన్వర్షన్ రాయండి. And the principle is that MSB bit of gray code and MSB bit of binary code are equal. This is the one another method for the shortcut to write the binary to gray code.
ఇది కాకుండా we can also use the modulo 2 addition. మ్యాథమెటిక్స్ లో మీరు చేస్తుంటారు మాడ్యులో 2 అడిషన్. ద సేమ్ నెంబర్ నాన్న. మాడ్యులో 2 అడిషన్ అంటే చూడండి, గ్రే కోడ్ లో బైనరీ కోడ్ లో రెండిట్లో కూడా ఎంఎస్బి బిట్స్ ఆర్ ఐడెంటికల్. ద గ్రే కోడ్ ఎంఎస్బి బిట్ అండ్ బైనరీ కోడ్ ఎంఎస్బి జిఎన్ అండ్ బిఎన్స్ ఆర్ ఈక్వల్. వీఆర్ పెర్ఫార్మింగ్ ద మాడ్యులో అడిషన్. మాడ్యులో అడిషన్ మీన్స్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ as XOR ఆపరేషన్ అంటారు. ఈ సింబల్ ఏంటంటే ఎక్స్క్లూజివ్ ఆర్ సింబల్. 0 modulus with 0 we are getting as 0. 1 modulus with 1 we are getting as 0. That is, for identical numbers the result will be 0. For unidentical numbers the result is 1. 0 with 1 or 1 with 0 the result is 1. అంటే 0 ని 0 తో మాడ్యులో ఆపరేషన్ చేసిన 0 వస్తుంది, 1 ని 1 తో మాడ్యులో ఆపరేషన్ చేసినా సరే 0 నే వస్తుంది. 0 with 1 or 1 with 0 చేసినప్పుడు మాత్రమే 1 వస్తుంది. This is called as modulo 2 sum addition అని చెప్తారు, or this is also called as exclusive OR operation. It is also called as exclusive OR operation. To convert the given binary number to XOR number in gray code. To convert the given binary number into gray code, first we need to write the binary number. ఇక్కడ binary number రాసుకున్నారు. ఇక్కడ 10 ఇచ్చిన binary number మనం ఫస్ట్ రాసుకోవాలి. 101101. We have taken one example. For this number we are going to convert the gray code. Gray code లో చెప్పిన ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటన్నా, MSB bits of gray code and are equal. అంటే ఇక్కడ డైరెక్ట్ గా this MSB bit is written directly. G5 and B5 are equal. Next, to write G4 equals to exclusive OR of 1 with this. ఈ రెండింటికి ఎక్స్క్లూజివ్ ఆర్ పెర్ఫార్మ్ చేయాలి. పెర్ఫార్మింగ్ ఎక్స్క్లూజివ్ ఆర్ ఆఫ్ దీస్ టు B5 and B4. 1 with 0 you are getting as 1. Similarly 0 with 1 you are getting as 1. 1 with 1 identical. B3 and B2 ఈ రెండు ఐడెంటికల్ కాబట్టి you are getting as 0. Again B2 with B1. 1 with 0 you are getting as 1. Similarly 0 with 1 you are getting as 1. Okay, like this we are going to perform the exclusive OR operation. Like this we are going to perform the exclusive OR operation or modulus 2 operation for converting binary to gray code. Okay, like this we have completed బైనరీ టు గ్రే కోడ్ కన్వర్షన్. ఇక్కడ వరకు ఏదైనా డౌట్ ఉందా? మన వెంకట్ ఉన్నాడన్న, అరుణ్ సార్. మన ప్రెసెంట్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వరకు అటెండెన్స్ నోట్ చేసుకున్నాను. లాస్ట్ మినిట్ లో టోటల్ 68 మెంబర్స్ ఉన్నారు. నోట్ చేసుకుని ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నదే చెప్పిన.